కొంతమంది పిల్లలకి నైట్ ఫుడ్ పెడితే సరిగ్గా తినరు. అంటే 6:30, 7 వరకు బాగా ఆడుకొని అలసిపోయి ఇంకా ఆ చిరాక్లో ఏది పెట్టినా సరే వద్దు అని చెప్పేసి నిద్రపోతారు. మధ్యరాత్రి 2, 3 అయ్యేసరికి వాళ్ళకి ఫుల్ ఆకలేస్తుంది. అప్పుడు పేరెంట్స్ కూడా మధ్యరాత్రి లేసి ఆకలి అని అడుగుతున్నారు, ఇప్పుడేం పెడతాంలే అని చెప్పేసి ఏ బిస్కెట్స్ చేతికి వచ్చిందల్లా ఇచ్చేస్తూ ఉంటారు, తింటారు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత కూడా ఆకలి కోసం మళ్ళీ మారం చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ లెగ్గానే అయితే ఫస్ట్ పిల్లలకి మంచిగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అలాంటి మంచి ఫుడ్ ఇవ్వండి. అండ్ డ్రై ఫ్రూట్స్ మటుకి పిల్లలకి డైలీ కంపల్సరీ నైట్ ఒక 5 బాదం పప్పులు నానబెట్టి ఇచ్చేసి ఫ్రూట్స్ మటుకి ఏదో ఒక రకంగా పిల్లలకి ఇస్తూ ఉండండి. 14 సంవత్సరాల లోపల పిల్లలకైతే నైట్ పడుకునేటప్పుడు టమ్మీ ఫుల్గా ఫుడ్ ఇస్తేనే వాళ్ళు నైట్ అంతా నిద్రపోతారు. నైట్ నిద్ర వాళ్ళకి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా వాళ్ళకి 8 అవర్స్ నుండి 10 అవర్స్ నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఎదిగే పిల్లలకి నిద్ర చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఫుడ్ పెట్టి పడుకోబెట్టండి. సో ఎప్పట్లాగానే మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి చేసేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తుంది పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా చేస్తున్నాం. హలో స్వప్న గారు, నా పేరు శిరీష అండి. మీకోసంలో మీరు చాలా పాస్తా చేసి చూపించారు. పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా చేసి చూపించండి అని చెప్పేసి మెయిల్ పెట్టారు. తప్పకుండా అండి, మంచి రెసిపీ అడిగారు, చేసేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా చేస్తున్నాం. మామూలుగానే పాలక్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా పాపులర్, చాలా ఫేమస్, మన అందరికీ ఇష్టం. పాస్తాలో కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ రోజు మనం పాలక్ పన్నీర్ పాస్తా కాంబినేషన్ చేస్తున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పన్నీర్, పాస్తా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, ఉల్లిపాయలు, పాలు, చీజ్, పాలక్ మనకి కావాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టాను, మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పాస్తా ఉడికించుకోవాలి. మాకరాని పాస్తా వేస్తున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాం. పాస్తాలో మనకి చాలా రకాల పాస్తాలు ఉంటాయండి. రకరకాల షేప్స్లో రకరకాల పాస్తాలు ఉంటాయి. అండ్ మన దాంట్లో కూడా మీకోసంలో కూడా మనం పాస్తా చాలా సార్లు చేసాము. అండ్ గోధుమ పిండితో పాస్తా డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసుకొని కుక్ చేసుకున్నాం కూడా. మామూలుగా పిల్లలు పాస్తాని ఇష్టంగా తింటారు అని చెప్పేసి వారంలో 2-3 సార్లు పాస్తా చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి పాస్తా ఎంత ఇష్టమైనా సరే మంత్లీ 2 times ఓకే అండి. వీక్లో 3-4 times నాట్ గుడ్ అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. అండ్ పాస్తాని ఇంకో థింగ్ ఏంటి అంటే పాస్తాని ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది అనమాట. పాస్తా కొంచెం చల్లగా అయినా కూడా తినలేము. పాస్తాని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మంచి క్రీమీగా మైల్డ్గా ఉన్నది, కమ్మగా ఉండే పాస్తా చేసుకోవచ్చు. స్పైసీగా కావాలి అంటే కూడా మనం అలా పాస్తా చేసుకోవచ్చు. మామూలుగా అయితే స్పాగెటీ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది మ్యాకరోనీ పాస్తా అండి. మ్యాకరోనీ పాస్తాని పాయసం కూడా చేస్తారనమాట. మ్యాకరోనీ పాస్తాని పాయసం ఎలా చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మాకు మెయిల్ పంపించాల్సిందే. కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు అడిగితే నేను చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పాస్తా ఉడుకుతుంది. అండ్ పాస్తాని ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే 100% పాస్తా ఉడకకూడదు. కొంచెం ఒక 90% పాస్తా ఉడికిన తర్వాత మళ్ళీ మనం సాస్లో వేసాక అక్కడ ఉడుకుతుంది అనమాట. ముందే 100% మనం కుక్ చేసేస్తాం అనుకోండి, తర్వాత మొత్తం మెత్తగా అయిపోతుంది. పాస్తా కంప్లీట్ మెత్తగా అయినా కూడా బాగుండదు. సో ఇటు పాస్తాని షిఫ్ట్ చేసేద్దాం. పాస్తాలో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నా. పాస్తా మంచిగా మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టాను. వైట్ సాస్ చేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత ఇందులో కాస్త గార్లిక్ వేస్తున్నాను. ఈ గార్లిక్ మటుకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. వైట్ సాస్ చేసేటప్పుడు ఎప్పుడైతే గార్లిక్ వేస్తామో అస్సలు నల్లగా అవ్వకూడదండి. మళ్ళీ మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇందులో వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలంతే. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం స్పైసీ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న పాలక్ పన్నీర్ పాస్తా ఉంది కదా, మొత్తం మనం సాస్ అంతా రెడీ చేసేసి పెట్టేసుకోవచ్చు అండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికైనా, పెద్దవాళ్ళు ఆఫీస్ నుండి వచ్చేసరికైనా సాస్ అంతా రెడీ పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే మనం పాస్తాని బాయిల్ చేసి వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. అంటే అప్పటికప్పుడు మనకు టైం ఉండదు అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు.
ఫంక్షన్లో మనం పాస్తా పెట్టాలి అనుకుంటే ముందే మనం సాస్లు అన్నీ రెడీ చేసేసుకొని జస్ట్ అప్పటికప్పుడు మనం పాస్తాని కుక్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కార్న్ వేసాను. ఇదైతే ఫ్రోజన్ కార్నే, ఫ్రెష్ కార్న్ ఉంటే ఫ్రెష్ కార్న్ అయినా వేసుకోవచ్చు. ఇందులో మన ఇష్టం అనమాట, ఇదే వేయాలని ఏం లేదు. ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు. నేనైతే కార్న్ వేసాను ఎందుకంటే పన్నీర్ పాలక్ కార్న్ కాంబినేషన్, ఏదైనా కూడా కాంబినేషన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. మెయిన్గా ఇలాంటి థింగ్స్ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కార్న్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో మైదా వేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాం. మైదా వేసిన తర్వాత మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేసేసారు. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి వేసాం కదా, ఉండకట్టకుండా, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసాను. రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను. దీన్ని మనం మెల్లిగా చిన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు పాలకూర, తోటకూర తినను అని మారం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి ఇష్టమైన పాస్తాలు వేసిస్తే మంచిగా తింటారు. ఒకసారి ఇక్కడ మిక్స్ చేస్తాను. చూడండి, థిక్గా అయింది మంచిగా. బటర్ మటుకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఎప్పుడు నేను వేసుకున్నాను కదా, అలా వేసుకోవాలి. ఇందులో పాలకూర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాస్కి సరిపడా సాల్టే వేస్తున్నాను. పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. దీన్ని మనం బేక్ కూడా చేస్తాం కాబట్టి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. పాలక్ కొంచెం షింక్ అయిపోతే సరిపోతుంది. పాస్తా కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేద్దాం. కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదండి. పాలకూర వేసిన తర్వాత దగ్గరగా వచ్చేసింది, ఒక ఉడుకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసుకున్న మాకరోని పాస్తా వేసేద్దాం. పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాను చూడండి, అవి కూడా ఇందులో వేసేసాం. పాలక్, పన్నీర్, మాకరోని అన్నీ ఇంకా కాంబినేషన్. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓవెన్ని ఆల్రెడీ ప్రీ హీట్కి పెట్టేశాను నేను. ఇప్పుడు ట్రే తీసుకున్నాను నేను. ఈ స్క్వేర్ మౌల్డ్కి నేను బటర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో సెట్ చేశాను కదా, అలాగే మనం కుక్ చేసుకున్న పాస్తా ఉంది. ఇందులో నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. పాస్తాని కరెక్ట్గా ట్రేలో మిడిల్లో వేసుకోవాలన్నమాట. చూసుకోండి, కరెక్ట్గా సెట్ చేసుకోండి. పైనుండి చీజ్ తీసుకొని ఇలా వేసేసుకోండి పైన అంతా.
ఇప్పుడు ఈ ట్రేని తీసుకొని ఒక 20 మినిట్స్ అలా పైననే మనం హీట్ పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఒక 20 మినిట్స్ అయింది, బేక్ అయింది. ఇప్పుడు బయటికి తీద్దాం. చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. చీజ్ మంచిగా మెల్ట్ అయింది, పైన కలర్ వచ్చింది చూడండి బాగా. ఫస్ట్ స్పాచులాతోని కొంచెం సైడ్స్ లూజ్ చేస్తే కరెక్ట్గా షేప్ వస్తుంది. అందుకే నేను ఇలా మౌల్డ్ పెట్టాను, ఈ కొంచెం షేప్ వస్తుంది అని చెప్పేసి. చూసారు కదా, పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ డిష్ కి వెళ్ళిపోదాం. పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా తయారీ విధానం. ముందుగా పాన్ లో నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో మాకరోని పాస్తా, కాస్త ఉప్పు, నూనె కూడా వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. పాన్ లో బటర్ వేసి వెల్లుల్లి కాస్త వేగుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కార్న్స్, 1 టేబుల్ స్పూన్ మైదా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ కుక్ చేసుకొని అందులో పాలు కూడా పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన పాలకూర, ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత మాకరోని పాస్తాని అలాగే పన్నీర్ పీసెస్ ని వేసి మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని బటర్ అప్లై చేసిన ట్రే లో చూపిస్తున్న విధంగా వేసుకొని చీజ్ ని గ్రేట్ చేసుకొని ఓవెన్ లో పెట్టి 20 మినిట్స్ 180 డిగ్రీస్ లో బేక్ చేసుకొని బయటికి తీస్తే పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేస్తుంది చికెన్ టిక్కా సలాడ్ చేస్తున్నాం. నా పేరు సుస్మిత అండి. చికెన్ టిక్కా సలాడ్ చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. చికెన్ టిక్కా సలాడ్ కి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత గారు, మాకు మెయిల్ పంపించినందుకు. ఇలాగే మీకోసం చూస్తూ ఉండండి. చికెన్ టిక్కా సలాడ్ చేయడానికి అన్ని రెడీ పెట్టాను. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లీఫ్ లెట్యూస్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, కారం, గరం మసాలా, పసుపు, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, బ్రెడ్, పైనాపిల్, చాట్ మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, పుదీనా, ఇంకా ఆల్రెడీ మనం ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ టిక్కా. ఆల్రెడీ చికెన్ టిక్కా మీకోసంలో నేను చాలా సార్లు చూపించానండి. మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్పైనా, ఒక ప్లేట్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవ నూనె, పెరుగు, నిమ్మరసం, కొద్దిగా శనగపిండి, కసూరి మేతి, చాట్ మసాలా ఆర్ బ్లాక్ సాల్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ పీసెస్కి మంచిగా మ్యారినేట్ చేయండి. కసూరి మేతి కూడా ఖచ్చితంగా వేయండి. మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా స్కీవర్స్కి గుచ్చి మీరు బేక్ అయినా చేసుకోవచ్చు, లేదా తవ్వ మీద అయినా మనం గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ టిక్కా ఇక్కడ రెడీగా ఉంది. సో మిగతాది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సాలాడ్ చేయాలి అంటే బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్, మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం క్రూటాన్స్ చేస్తున్నాము. క్రూటాన్స్ అంటే బ్రెడ్తో చేస్తాం అనమాట. ఫస్ట్ బ్రెడ్ని మనం సైడ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ని సైడ్స్ ఇలా టిప్స్ కట్ చేసేద్దాం. ఇది ఈజీ కటింగ్ అండి. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో కారం, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, బ్రెడ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ క్యూబ్స్ వేస్తున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టించుకోవాలన్నమాట. ఇలా ఈ బ్రెడ్ పీసెస్ని ప్యాన్లో వేసేసుకోవాలి. మామూలుగా క్రిస్పీగా మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు చాలా ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా, ఇవి చాలా బాగుంటాయి. చిన్న మంటలో పెట్టేద్దాం. ఇంకా అవి డ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. డ్రెస్సింగ్ కోసం పైనాపిల్ తీసుకున్నాను. డ్రెస్సింగ్స్లో చాలా డిఫరెంట్గా ఉంటాయండి. సో ఇప్పుడు మనం పైనాపిల్తో డ్రెస్సింగ్ చేస్తున్నాం అనమాట. పైనాపిల్ని చిన్న చిన్న కట్ చేసుకుందాం పీసెస్.
సో ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొత్తిమీర, మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, అలాగే పుదీనా. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం మిక్స్ అవ్వడానికి. చాట్ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో ఒకసారి వేసుకొని మిక్స్ చేసేద్దాం. ఇక్కడ డ్రెస్సింగ్ రెడీగా ఉంది. బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్ 4 పార్ట్స్ ఉంటాయి సలాడ్లో. సో ఇప్పుడు బాడీ కోసం చికెన్ ఆల్రెడీ ఉంది, దానితో పాటు మనం క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాం. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, ఇప్పుడు టమాటాను కట్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటాలు ఇందులో వేసేద్దాం. పైనాపిల్ పీసెస్ కూడా వేస్తున్నాను. ముందుగానే చేసి పెట్టుకున్న చికెన్ టిక్కీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు లీఫ్ లెట్యూస్ తీసుకొని మంచిగా మనం బేస్ సెట్ చేసుకోవాలి. క్రూటాన్స్ ఉన్నాయి కదా, వాటిని కొన్ని కింద వేస్తాను. ఫుల్గా మొత్తం క్రూటాన్స్ని సైడ్ కూడా వేసేయండి, మంచి క్రిస్పీగా అవుతాయి ఇవి. ఈ సలాడ్లో మనం తయారు చేసుకున్న పైనాపిల్ డ్రెస్సింగ్ కలిపేసేయాలి. ఉప్పు వేసాను కదా, ఒకసారి మిక్స్ చేసేసి వీటిని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా సో డ్రెస్సింగ్ వేసిందంటే లాస్ట్లో ఇంకా కలపాలన్నమాట. లేదు అంటే బాడీ అంతా కలిపేసి పైన డ్రెస్సింగ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మంచి మెల్లిగా ప్రెజెంట్ చేయాలి. చికెన్ టిక్కా సలాడ్ రెడీ అయిపోయింది. పైనుండి జస్ట్ మనకి మింట్తో గార్నిష్ సరిపోతుంది. చికెన్ టిక్కా సలాడ్ మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా కూడా తెచ్చేసుకుందాం. చికెన్ టిక్కా సలాడ్ తయారీ విధానం: ముందుగా బ్రెడ్ ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, సాల్ట్ వేసి కలిపి కట్ చేసుకున్న బ్రెడ్ ని కూడా అందులో వేసి మిక్స్ చేసుకొని పాన్ లో వేసి చిన్న మంటలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, పుదీనా, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పైనాపిల్ ముక్కలు వేసి ముందుగానే చేసి పెట్టుకున్న చికెన్ టిక్కా పీసెస్ కూడా వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలుపుకొని ఫైనల్ ప్లేట్ లో లీఫ్ లెట్యూస్ పెట్టి తయారు చేసుకున్న క్రూటాన్స్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న సలాడ్ కూడా పెట్టేసుకొని పుదీనాతో గార్నిష్ చేస్తే చికెన్ టిక్కా సలాడ్ రెడీ అవుతుంది. ఇదిగోండి,
ఈరోజు మనం తయారు చేసుకున్న పాలక్ పన్నీర్ కాంబినేషన్లో పాస్తా చేసాము. అలాగే చికెన్ టిక్కా సాలాడ్, రెండు సూపర్ రెసిపీస్ అండి. ఏవి నచ్చితే అవి హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, ట్రావెల్కి కావాలి అన్న ఫుడ్ ఏవైనా సరే మేము మా టీము ఎప్పుడు రెడీగా ఉంటాం మీరు అడిగిన కాంబినేషన్లో చేసి చూపించడానికి. మరి దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మాకు మెయిల్ పంపించాలి. అండ్ ఇంకో థింగ్, మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇప్పుడు పాస్తా ఆర్డర్ చేశారు, ఇలా మీ దగ్గరకు వచ్చింది, చూడగానే చాలా బాగా అనిపించింది, ఫస్ట్ ఒక క్లిక్ చేసేయండి. చేతిలో ఎలాగో మొబైల్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఫోటో పంపిస్తే ఎగ్జాక్ట్ గా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చికెన్ కర్రీ అని పంపిస్తారు. అంటే మీరు ఆ రోజు ఏం తిన్నారు, అంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, దాని మీద గార్నిష్ ఏం చేశారు, అవన్నీ మాకు తెలియదు కదా. అంటే మీరు పంపిస్తారు, మాకు తెలిసిన స్టైల్లో మేము చేస్తాం, కానీ మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్తో మాకు పంపిస్తారు కదా. అది రీచ్ అవ్వాలి అంటే మీరు ఫోటో పెట్టారనుకోండి, మాకు చాలా ఈజీగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మీరు పంపించిన ఫోటోని మా దగ్గర షెఫ్స్ ఉంటారు కాబట్టి ఏంటి కాంబినేషన్స్ అని చూసుకొని అలాగే వాళ్ళు చేసినట్టుగానే గార్నిష్ చేసి మీకు అందించాలి. అంటే మిమ్మల్ని హ్యాపీ చేయాలి అన్నదే మీకోసం ఉద్దేశం అన్నమాట. అసలు మీకోసం ఉందే, మీకోసం మీరు అడిగిన కాంబినేషన్స్ చేయడానికి ఉందే, మీకోసం మీరు ఏది అడిగినా మేము చేసి పెట్టేదే మీకోసం. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫోటో పంపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఏది పంపించాలి అన్నా, మెయిల్ రాయాలి అన్నా మా మెయిల్ ఐడి కావాలి కదా. సో మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. Take care. Bye-bye.